న్యాయ వ్యవస్థ అనేది ఒకటుంది. నకరాలు చేస్తే నలుగు పెడుతుంది, తోక జాడిస్తే వాత పెట్టుద్ది, ధిక్కరిస్తే కొరడా విసురుద్ది కోర్టు. కన్ను మిన్ను కానకుండా అరాచకాలు చేస్తున్న హైడ్రాపై తెలంగాణ హైకోర్టు నిప్పులు చెరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని సంచలన ఆదేశాలిచ్చింది. అంతేకాదు పేదోడి గూడు కూలుస్తున్న హైడ్రా ఒక విషసర్పం అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఎన్నెన్ని అరాచకాలు, ఎన్నెన్ని విధ్వంసాలు! పేదోడి గోసపుచ్చుకున్నారు, ఇండ్లు గుడిసెలు నేలకూల్చారు, నిల్వ నీడలేకుండా చేశారు. ఆ ఉసురు ఊరికే పోద్దా? పాపం పండింది. హైడ్రా అరాచకాలకు బ్రేక్ పడింది. అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్న హైడ్రాకు హైకోర్టు గట్టిగా మొట్టికాయలేసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ముసుగులో విధ్వంసాలు సృష్టించిన హైడ్రాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు హైడ్రా తీరుపై నిప్పులు చెరిగింది, తీవ్ర వ్యాఖ్యలు చేసింది, ఘాటు హెచ్చరికలు చేసింది. హైడ్రా అనేది 9 తలల విషసర్పంలా మారిందని, అజేయ శక్తిలా వ్యవహరిస్తోందని హైకోర్టు నిప్పులు చెరిగింది. చట్టం కంటే అతీతంగా రంగనాథ్ వ్యవహరిస్తున్నారని హైకోర్టు సీరియస్ అయింది. రంగనాథ్ను తక్షణమే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఇల్లు కూలగొట్టి 3 రోజులైతుంది సార్. బుక్స్ కూడా బయట పడేసిపోయారు సార్. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్. మేము దగ్గర నుంచి ఏం తినలేదు సార్. అసలు రంగనాథ్ను తప్పించాలని హైకోర్టు ఎందుకు చెప్పింది? హైడ్రాపై న్యాయస్థానం ఎందుకు అంత తీవ్ర వ్యాఖ్యలు చేసింది? హైడ్రా ఏర్పాటే చట్టబద్ధం కాదనే వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఈ మొత్తం వివాదం వెనుక ఉన్న కథేంటి? అసలు హైడ్రా పుట్టుకే అక్రమం. 99 అనే ఒక క్రూరమైన జీవో తెచ్చి హైడ్రాను పట్టుకొచ్చిండు రేవంత్ రెడ్డి. అది కూడా హిట్లర్ అనే నరరూప రాక్షసుని ఆదర్శంగా తీసుకొని తెచ్చానని బహిరంగ వేదిక మీద ప్రకటించిండు. జర్మనీలో నాజీని అంత ఎలాగైతే రక్తపాతం సృష్టించాడో అదే తరహాలో తెలంగాణలో విధ్వంసకాండ సృష్టించడానికే హైడ్రాను తయారు చేశానని ఒళ్లంతా అహంకారం నిండిన తెంపరితనంతో మీడియా ముందు గొప్పలు చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. చెప్పినట్టుగానే 2 ఏళ్లుగా హైడ్రా అంతులేని అరాచకాలు సృష్టించింది. పేదోడి కలల గూడును ఇనుప కాళ్ల కిందేసి తొక్కేసింది. సామాన్యుల ఆశల సౌదాలను నేలమట్టం చేసింది. వలస కూలీలు తలదాచుకునే చోటు లేకుండా అంతులేని విధ్వంసం సృష్టించింది హైడ్రా. హైడ్రా అడుగుపెట్టిన నాటి నుంచి అంతా వినాశనమే. ఎట్నుంచి బుల్డోజర్ దూసుకొస్తుందో తెలియని పరిస్థితి. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు అనే ముసుగులో విచ్చలవిడిగా విధ్వంసకాండ సృష్టించారు. కనిపించిన ఇళ్లను కనిపించినట్లుగా భూస్థాపితం చేశారు. కన్నీళ్లను కూడా లెక్క చేయలేదు, కాల్లా వేళ్లా పడ్డా కనికరించలేదు, తొక్కుకుంటూ పోయారు. హైడ్రా దూకుడు చర్యలపై ఆది నుంచే వివాదాలు చెలరేగాయి. తీవ్రమైన నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధితులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించకుండా ఇండ్లు కూల్చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హైడ్రాకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. వాటి విచారణల సందర్భంగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పదే పదే ఉల్లంఘిస్తున్నారని నిప్పులు చెరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చట్టానికి అతీతంగా పనిచేశాడని మండిపడింది. ఆయన మీద ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేస్తూ రంగనాథ్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని సంచలన ఆదేశమిచ్చింది. హైడ్రా కొత్త కమిషనర్గా ఐజీ స్థాయి ఉత్తమ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. హైడ్రా వివాదంలో అత్యంత కీలకంగా మారింది మేడ్చల్ జిల్లా లోతుకుంట భూ వ్యవహారం. 40 ఎకరాల భూమిపై హైకోర్టు స్టే ఉన్నప్పటికీ హైడ్రా తోక జాడించింది. హైడ్రా అధికారులు లోతుకుంట భూముల్లోకి చొరబడినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో రాష్ట్ర యంత్రాంగంపై నమ్మకం కోల్పోయామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు, వివాదాస్పద భూమికి రక్షణగా ఆర్మీని నియమించాలని ఆదేశించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రంగనాథ్ కోర్టుకు ఇచ్చిన వివరణ కూడా వివాదాస్పదమైంది. హైడ్రా అధికారులు అసలు ఆ భూమిలోకి వెళ్లలేదని, ఎలాంటి కూల్చివేతలు జరగలేదని అఫిడవిట్లో బుకాయించారు.
కానీ పిటిషనర్ సమర్పించిన ఫోటోల్లో హైడ్రా వాహనాలు కనిపించడంతో హైకోర్టు ఆ వివరణను తిరస్కరించింది. బేషరతు క్షమాపణను కూడా అంగీకరించలేదు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు బుల్డోజర్లు, జేసీబీలతో రంగంలోకి దిగి ప్రహారీ గోడలను, నిర్మాణాల్ని కూల్చివేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై నిర్మాణ సంస్థ లీగల్గా హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా హైడ్రా తీరుపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ భూముల వ్యవహారంలో గతంలోనే హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా హైడ్రా యంత్రాంగం ఆ భూముల్లో దిగడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలని పదే పదే ధిక్కరిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ఉత్తర్వుల కంటే తానేమీ పైనలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది. కోర్టుకు హాజరు కావాలని చెప్పినా రంగనాథ్ రాకపోవడంతో అతడు హ్యాబిచువల్ అఫెండర్ అంటూ తీవ్ర పదజాలాన్ని వాడింది కోర్టు. ఇప్పటికే వరుసగా 3 సార్లు కోర్టు ఆదేశాలు ఉల్లంఘనకు గురయ్యాయని భావించిన ధర్మాసనం రంగనాథ్ తీరును తీవ్రమైన కోర్టు ధిక్కరణగా పరిగణించింది.